హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. మీర్పేట్ మహిళా మృతి కేసులో అయితే ఎట్టకేలకు పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. ఏదైతే మాజీ జవాన్ గురుమూర్తి ఉన్నారో గురుమూర్తిని అయితే నిందితుడిగా అయితే పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ క్రమంలో పోలీసులకు పలు సంచలన విషయాలైతే విచారణలో తేలిందని అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో మొదటి నుంచి గురుమూర్తిపై అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి ఖచ్చితంగా ఈ హత్య చేశాడని చెప్పడం జరుగుతుంది. అయితే గురుమూర్తి కూడా హత్య నేనే చేశాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే నాది నిరూపించండి, లేదంటే నన్ను కోర్టులో సబ్మిట్ చేయండి అంటూ పోలీసులకు కూడా ఎదురు సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో అయితే పోలీసులు తన పూర్తి సాక్ష్యాధారాలతో అయితే గురుమూర్తిని లాక్ చేశారని అయితే చెప్పవచ్చు. ఏదైతే మొదట్లో గురుమూర్తి కొంత విచారణకు సహకరించినప్పటికీ కొంత ఆధారాలు అయితే పోలీసులు సేకరించిన తరువాత గురుమూర్తి పూర్తిగా వివరించాడు. గురుమూర్తి ఏదైతే తన భార్య వెంకటమాధవి ఉందో భార్యను తరచూ గొడవలు పడేవాడు. ఏదైతే గొడవలు పడిన క్రమంలో భార్యపై దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో ఒక్క దెబ్బగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది వెంకటమాధవి. ఈ క్రమంలోనే గురుమూర్తి దిండుతో మొహాన్ని నొక్కి అయితే మాధవిని అయితే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ క్రమంలో మొదటి నుంచి కూడా చూస్తుంటే పోలీసులు గురుమూర్తిపై అయితే పలు అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ దిశగానే దర్యాప్తు చేశారు. అయితే సంచలన విషయాలైతే వెలువడ్డాయని చెప్పుకోవచ్చు. సుధీర్ బాబు ఏదైతే చెప్పారో పలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అయితే ఈ కేసును ఛేదిస్తున్నామన్నట్లుగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే బ్లూరేస్ టెక్నాలజీ అయితే ఉపయోగించారు. ఏదైతే వెంకటమాధవి మృతదేహాన్ని తప్పించాలన్న దురుద్దేశంతో గురుమూర్తి వెంకటమాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా చేయడం, 4 ముక్కలు చేసిన తర్వాత దాన్ని ఒక బకెట్‌లో వేసి బకెట్‌లో హీటర్‌తో సుమారు 6 గంటల పాటు ఉడికించడం, అదేవిధంగా ఎముకలు పొయ్యి మీద పెట్టి కాల్చి బండరాతితో పొడి చేసి అవైతే ఆ పొడిని తీసుకెళ్ళి అయితే పెద్ద చెరువులో మీర్పేట్ పెద్ద చెరువులో కలపడంటుగా ఒప్పుకున్నట్టుగా గురుమూర్తి తెలపడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులైతే పలు కీలక ఆధారాలైతే సేకరించారు. ఏదైతే చెక్క మొద్దు ఉందో చెక్క మొద్దుపై కూడా కంటికి కనబడని బ్లూ రేస్ టెక్నాలజీ ఉపయోగించి కంటికి కనబడని మాంసపు ముక్కలనైతే పోలీసులు సేకరించారు. అదేవిధంగా పెద్ద చెరువులో కొంత భాగాన్నైతే వెంకటమాధవి మృతదేహాన్ని కూడా పోలీసులు సేకరించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఏదైతే పోలీసులు మొదటి నుంచి కూడా గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గురుమూర్తి ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో 16వ తారీఖున తన భార్య తనపై అలిగి వెళ్ళిపోయింది, తనతో గొడవపడి వెళ్ళిపోయింది అంటూ గురుమూర్తి నేరుగా వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, ఈ క్రమంలో పలు సీసీ ఫుటేజీలు సేకరించడం, సీసీ ఫుటేజీల్లో ఏదైతే వెంకటమాధవి బయటకు వచ్చినట్టుగా ఎక్కడా ఆనమాళ్లు కనబడకపోవడం, ఎక్కడా కూడా వీడియోలో ఎక్కడా కూడా ఫుటేజ్ దొరకకపోవడంతో గురుమూర్తిపై అయితే కూడా పోలీసులు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తే ఖచ్చితంగా ఈ హత్యకు చేసి ఉంటాడని కూడా పోలీసులు మొదటి నుంచి కూడా నమ్మే పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా సవాల్ చేయడం జరిగింది. నేనే చంపాను, ఆధారాలు ఉంటే కనిపెట్టండి అంటూ కూడా గురుమూర్తి చేసిన సవాల్కైతే పోలీసులైతే సీరియస్‌గా తీసుకున్నారు. ఖచ్చితంగా పోలీసులు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అయితే పలు ఆధారాలు సేకరించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. అదేవిధంగా వెంకటమాధవికి సంబంధించిన బ్లూరేస్ టెక్నాలజీతో కొన్ని మాంసపు కణాలు ఏదైతే ఉన్నాయో ఆ కణాలను వెంకటమాధవి పిల్లలతో DNA టెస్ట్ చేయగా వెంకటమాధవి మృతదేహం నిర్ధారణ అవ్వడం కూడా ఇందులో కీలక సాక్ష్యంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో గురుమూర్తి మొదటి నుంచి కూడా తన భార్యను చంపడానికి గల కారణం ఏంటనేది, మోటివ్ ఏంటనేది కనుక చూస్తే ఖచ్చితంగా మొదటి నుంచి గురుమూర్తికి అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే తన భార్యను తప్పుగా చూపించాలి, తన భార్యపై కూడా పలు నిందలు వేయడం జరిగింది. తన భార్య అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకే తను తరచూ గొడవ పడినట్టుగా చుట్టుపక్కల వారిని కూడా నమ్మించడం జరిగింది. ఈ క్రమంలోనే గొడవ పడి వెళ్ళిపోయినట్టుగా అయితే వెంకటమాధవి బయటకు వెళ్ళిపోయినట్టుగా అయితే గురుమూర్తి సృష్టించాడు. అయితే మృతదేహాన్ని మార్చాలని సూక్ష్మదర్శిని అనే ఫిలింతో ఆదర్శంగా తీసుకుని అయితే గురుమూర్తి ఈ రకంగా కొన్ని కెమికల్స్ అయితే వాడాడు. కొన్ని కెమికల్స్ వాడి మృతదేహం వాసన రాకుండా కూడా తలుపులు బార్లా తెరిచి 4, 5 ఫ్యాన్లు పెట్టి కొన్ని స్ప్రేలు అయితే కొట్టడం జరిగింది. ఇంట్లో విపరీతంగా వాసన రాకుండా అయితే కంట్రోల్ చేసినట్లుగా అయితే గురుమూర్తి విచారణలో కీలకమైన విషయాలు తెలపడం జరిగింది. అయితే ఏది ఏమైనా సరే ఎంత పెద్ద దోషైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక క్లూతో దొరికిపోతాడు అన్నట్లుగా బ్లూరేస్ టెక్నాలజీతో ఖచ్చితంగా గురుమూర్తి పన్నాగం అయితే పోలీసులు బయటపెట్టారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఖచ్చితంగా గురుమూర్తికి మరికొద్ది రోజుల్లో అయితే రిమాండ్‌కి తరలిస్తారు. ఖచ్చితంగా ఇంత దారుణమైన హత్యకు ఒడిగట్టిన గురుమూర్తికి, మాజీ జవాన్‌కి గురుమూర్తికి అయితే ఖచ్చితంగా ఉరిశిక్షే పడుతుందని అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.